నా నోటి మాటలన్నీ నీతి గలవి, వాటిలో మూర్ఖత అయినను కుటిలత అయినను లేదు. అంటే మూర్ఖత్వం, కుటిలత్వం ఉండేటువంటి మనుషులు కూడా ఉంటారు. అంటే వాట్ ఈస్ ద ఆపోజిట్ ఆఫ్ అప్రైట్ అని కానీ చూస్తే, యథార్థతకి వ్యతిరేక పదం ఏంటంటే మూర్ఖంగా ఉండటం, కుటిలమైన మనస్సు కలిగి ఉండటం. నేను ఎప్పుడు ఒక మాట అంటాను, మనం అందరి గురించి ప్రార్థన చేస్తాం, దేవుని బిడ్డలు యథార్థంగా ఉండాలి. కానీ నువ్వు ప్రార్థన చేస్తున్నావు నీ విరుగు పొరుగు వారి కోసం, నీ బంధువుల కోసం, మరి వాళ్ళు కొద్దిగా ఎదుగుతూ ఉంటే ఎందుకు ఓర్చుకోలేకపోతారు? అది కుటిలత్వం, అది ఆత్మలో కప్పటం. మనకు దేవుడిచ్చేది ఇస్తున్నాడు, వాళ్ళకి దేవుడిచ్చేది ఇస్తున్నప్పుడు వీ షుడ్ ఫీల్ హ్యాపీ బికాస్ వీఆర్ ప్రేయింగ్ ఫర్ దెమ్. ఇక్కడ దేవుడు యథార్థతను చూస్తాడని ఈమె వాళ్ళ కోసం ప్రార్థన చేసిందే. ఆమె ప్రార్థన చేసింది కాబట్టి నేను కూడా ఆమె ప్రార్థన విన్నానే. ప్రతి ఇవి పరసంబంధమై పరలోకం నుంచి వస్తుంది, నేను ఇచ్చానే. మరి వాళ్ళు ఇచ్చినందుకు ఈ వ్యక్తి ప్రార్థన చేసి ఎందుకు ఇంత బాధపడుతుంది? ఆత్మలో కప్పటం. దేవుని యొక్క వాక్యంలోకి ఎప్పుడైతే మనం బాగా మిలినం అయిపోయామో అప్పుడు అర్థమవుతుంది, దేవా నేను వాళ్ళ కోసం ప్రార్థన చేసినప్పుడు వాళ్ళకి నువ్వు చేసిన ఆశీర్వాదాలను బట్టి నేను సంతోషపడాలి. బికాజ్ యు ఆన్సర్డ్ మై ప్రేయర్స్. నా ప్రార్థన నువ్వు ఆలకించావు. అది యథార్థ. అయితే ఇటువంటి వాళ్ళు స్తుతిగానం చేయటంట శోభస్కరం. ఇప్పుడు శోభస్కరం అనే మాటకు అర్థంగా చూస్తే బ్యూటిఫుల్ అని ఉంది. మన దేవుడు బ్యూటీని ఇష్టపడేటువంటి వాడు. ఏ బ్యూటీ? ఎనీ బ్యూటీ. మన ఆత్మ కూడా బ్యూటీ, అంతరాత్మ. అవర్ హార్ట్ ఆల్సో షుడ్ బి బ్యూటిఫుల్. బ్యూటీ అనేది కళ్ళకు కనపడేది కాదు, మనసుతో కూడా చూస్తాం బ్యూటీని మనం. దేవుడు సృష్టి అంతా సృష్టించి చాలా బాగుంది, కళ్ళతో చూసుకున్నాడు, మనసుతో కూడా ఆ అందాన్ని ఆయన ఆస్వాదించుకున్నాడు. చూసుకొని ఇట్ ఈస్ బ్యూటిఫుల్. ఇక్కడ యథార్థవంతులకు స్తుతి చేయటం అనేది యథార్థవంతులకు శోభస్కరం. ఇట్ ఈస్ అప్రైట్ ఈస్ బ్యూటిఫుల్ అని ఉంది ఇంగ్లీష్. అంటే మనం స్తుతి చేయటం అనేది అందమైనది అని అర్థం. ఆ అందాన్ని దేవుడు ఆయన గమనించుకుంటూ చూసుకుంటూ ఉంటాడు.